భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసే అవకాశాన్ని తాను తిరస్కరించినట్లు భారత మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచ కప్ ముగిసిన అనంతరం అప్పటి బీసీసీఐ కార్యదర్శి జైషా తనను భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరారని లక్ష్మణ్ తెలిపారు. ఆ సమయంలో నియామకం దాదాపు ఖాయమైనప్పటికీ కొన్ని అనివార్యమైన వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆ ఆఫర్‌ను స్వీకరించలేకపోయానని ఆయన వివరించారు. ఈ విషయాన్ని జైషా దృష్టికి తీసుకెళ్లగా ఆయన తన పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారని లక్ష్మణ్ చెప్పారు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవీ కాలాన్ని 2024 టీ20 ప్రపంచ కప్ వరకు పొడిగించడం, భారత్ ట్రోఫీ నెగ్గడం తెలిసిందే. హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకోకపోయినా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని బలోపేతం చేస్తానని బీసీసీఐకి మాట ఇచ్చినట్లు లక్ష్మణ్ తెలిపారు. సీఓఈ కేవలం ఆటగాళ్ల గాయాల నయం లేదా ఫిట్నెస్ కేంద్రం మాత్రమే కాదని, క్రికెటర్లు అత్యుత్తమ నైపుణ్యాలు సాధించేలా తీర్చిదిద్దే వేదిక అని స్పష్టం చేశారు. క్రీడాకారులు కోలుకునే ప్రక్రియపై మాట్లాడుతూ, మానవ శరీరం ఒక యంత్రం కాదని, నిర్ణీత సమయంలోనే పూర్తి ఫిట్నెస్ సాధించడం ప్రతిసారి సాధ్యం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్ల గాయాల విషయంలో ఎవరిని బలిపశువును చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. సీఓఈ, టీమ్ మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ మధ్య నిరంతరం సమన్వయం ఉంటుందని తెలిపారు.